Hi everybody, good morning all of you, my dear friends and my dear students. మనం స్వాతంత్రోద్యమ చరిత్ర అనే టాపిక్ మనం స్టార్ట్ చేసాం. ఇందులో భాగంగా గాంధీ యుగం గురించి, మితవాదుల యుగం గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అతివాద యుగం గురించి తెలుసుకుందాం. అతివాద యుగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రజల్లో కానీ, మన దేశ రాజకీయాల్లో కానీ అతివాదులు చేసే కొన్ని పోరాటాల వల్ల ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నిలబడిందనమాట. సో అతివాదుల వల్ల మన దేశానికి చాలా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే అంతవరకు మితవాదులు సౌమ్యంగా, రిక్వెస్ట్గా, రాజనీతిబద్ధంగా బ్రిటిష్ వారికి అనుకూలంగా నడుచుకునేవారు. ఎప్పుడైతే అతివాదులు బయటకు వచ్చారో అసలైన ఉద్యమం, అసలైన పోరాటం, అసలైన స్వాతంత్రోద్యమ స్ఫూర్తి అతివాదుల వల్ల మన భారతదేశానికి పరిచయం అయిందనమాట. సో ఇప్పుడు ఈరోజు మనం అతివాదుల గురించి క్లియర్గా, క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ అతివాదులు అనేవారు మనం కాలం పరంగా చెప్పుకుంటే 1905 లేదా 6 నుండి 1920 వరకు అనమాట. అంటే గాంధీ యుగం వరకు ఈ అతివాదులు ఉన్నారనమాట. దీని కాలం 1905 నుండి 1920 వరకు. 1885 నుండి 1905 వరకు మితవాదుల కాలం అని మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అతివాదులు అసలు ఎందుకు ఏర్పడ్డారనేది మనకి తెలియాలి. అతివాదులు, మితవాదులు కలిసే ఉండేవారు ఫస్ట్. అయితే వాళ్ళ పద్ధతులు నచ్చక, ఇప్పుడు మనం చూడండి, మనలోనే క్లాస్లో కొంతమంది ఉంటారు. 10 మంది ఒక గ్రూప్గా ఉంటే అందులో 5 మంది చేసే పనికి 5గురికి నచ్చకపోవచ్చు, లేదా 4గురు నచ్చపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వేరే గ్రూప్గా ఏర్పడి వాళ్ళకి ఇష్ట ప్రకారంగా, వాళ్ళకి ఇష్టమైన అభిరుచులు అన్నీ కలిసి వాళ్ళు వేరే గ్రూప్గా ఏర్పడి వాళ్ళు సెపరేట్ అయిపోతారు. సేమ్ ఇక్కడ కూడా అంటే మితవాదుల్లో కలిసి ఉన్నప్పుడు కొంతమందికి వాళ్ళ యొక్క నిర్ణయాలు కానీ, వాళ్ళ యొక్క బ్రిటిష్ వారికి అనుగుణంగా నడవడం కానీ, ప్రశ్నించకపోవడం కానీ కొంతమందికి నచ్చలేదన్నమాట. ఆ నచ్చకపోవడంతో అతివాదులుగా వాళ్ళు బయటకు వచ్చారు. అయితే దీనికి ప్రధానమైన కారణం వాళ్ళ యొక్క నిబద్ధత అనమాట. వాళ్ళ యొక్క నిశ్శబ్ద చర్యలు, వాళ్ళ యొక్క శాంతిపరమైన చర్చలు, ఇవన్నీ చూసి వాళ్ళకి విసుగొచ్చిందనమాట. వీళ్ళ వల్ల మరి పని కాదు, బ్రిటిష్ వారికి వీళ్ళు తొత్తులుగా మారిపోయారనే ఒక భావన అతివాదుల్లో కొంతమందికి వచ్చిందనమాట. సో వీరేం చేశారంటే సెపరేట్గా ఏర్పడి ఉద్యమాలు, పోరాటాలు చేస్తేనే మనకి స్వాతంత్రం లభిస్తుందని బలంగా నమ్మారనమాట. కానీ మితవాదులు ఏం చేశారు, వాళ్ళు కేవలం శాంతిపరమైన చర్చలు, సమావేశాల ద్వారా రిక్వెస్ట్గా వెళ్తే మనకి ఎప్పటికైనా స్వాతంత్రం వస్తుందని వాళ్ళు నమ్మారు. కానీ విసిగెత్తిపోయిన అతివాదులు వీళ్ళ వల్ల పని కాదని, ఏదైనా మనం సాధించి తీరాలి, ఏదైనా మనం యుద్ధం చేస్తేనే మనకి ఈ యొక్క స్వాతంత్రం వస్తుందని బలంగా నమ్మారు. సో వీళ్ళు ఏ పనైనా, ఏ పరిష్కారమైనా వీళ్ళు ఉద్యమాలు చేసేవారు, ప్రజల్లోకి వెళ్ళేవారు. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ పోరాట పటిమని, స్ఫూర్తిని నింపగలిగారు. సో ఎక్కువగా వీరు రాజకీయబద్ధంగా కాకుండా, బ్రిటిష్ వారికి అనుకూలంగా కాకుండా వీరు కేవలం ప్రశ్నించడం, ఉద్యమాలు చేయడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారనమాట. అర్థమైందా? మెయిన్ ఈ అతివాదుల కాన్సెప్ట్ ఏంటంటే ఉద్యమాల ద్వారానే, ప్రశ్నించడం ద్వారానే, యుద్ధం చేయడం ద్వారానే మనకి స్వాతంత్రం వస్తుందని వీళ్ళు నమ్మారు. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అయితే వీరిలో చాలా ఇంపార్టెంట్మైన వ్యక్తులు 3 ఉన్నారనమాట. అది మనం చిన్నప్పటి నుంచి తెలుసు, లాల్, బాల్, పాల్ అంటారనమాట. లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, అలాగే బిపిన్ చంద్రపాల్. ఇంకొకరు హరగోవింద ఘోష్ అనమాట. వీళ్ళు 4 అతివాదులుగా ముఖ్యులు అని చెప్పవచ్చు. వీళ్ళ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటే ఈ అతివాదుల యుగం అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ముందుగా చూసుకుంటే లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ అనే వ్యక్తి కొన్ని రచనలు చేశారు. అవేంటంటే, ఒకటి అన్హ్యాపీ ఇండియా, ఇంగ్లాండ్ డెవిల్స్ టు ఇండియా అనే రచనలు లాలా లజపతి రాయ్ చేశాడనమాట. అలాగే ఈయన కొన్ని నినాదాలు ఇచ్చారనమాట. ఏంటి ఆ నినాదాలంటే,
ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి. అలాగే సైమన్ కమిషన్, గో బ్యాక్ అనే నినాదాలు ఈ లాలా లజపతి రాయ్ అనమాట ఇచ్చాడనమాట. ఈయన రాసిన రచనలు ఏంటంటే అన్హ్యాపీ ఇండియా, ఇంగ్లాండ్ డెబిట్స్ టు ఇండియా, ఈ 2 రచనలు రాశాడు. అలాగే ఈయన నినాదాలు ఇంపార్టెంట్ అంట. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి. అలాగే సైమన్ కమిషన్, గో బ్యాక్ అనే నినాదాన్ని ఇతను ఇచ్చాడనమాట. అయితే ఈయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ని అలాగే లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా స్థాపించాడు. ఏంటి, ఇప్పుడున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది కదా, అందులో స్థాపకుల్లో లాలా లజపతి రాయ్ కూడా ఒకరనమాట. అలాగే లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ఇలా లాలా లజపతి రాయ్ అనమాట స్థాపించాడు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ని దయాల్ సింగ్ అని మనం చెప్పుకుంటాం జీకే పరంగా కానీ అడిగితే, కానీ హిస్టరీ పరంగా అడిగితే దయాల్ సింగ్ ఇవ్వరనమాట ఆప్షన్లో, లేకపోతే 2 ఇస్తారనమాట. దయాల్ సింగ్ మరియు లాలా లజపతి రాయ్ ఇవ్వచ్చు, లేకపోతే ఒకరి పేరు ఇచ్చి ఒకరి పేరు ఇవ్వకపోవచ్చు. మనము ఈ 2 పేర్లని గుర్తుంచుకోవాలి. పంజాబ్ నేషనల్ వ్యవస్థాపకుడు ఎవరంటే లాలా లజపతి రాయ్ను, అలాగే దయాల్ సింగ్. అర్థమైందా? ఈ రెండిట్లో ఎవరి పేరు ఇస్తే వాళ్ళ పేరు టిక్ పెట్టండి. అలాగే పై ఇద్దరు అని ఇస్తే పై ఇద్దరు పేర్లు కూడా టిక్ పెట్టాలన్నమాట. ఎందుకంటే ఫౌండేషన్లో ఒక 2-3 ఉన్నారనమాట. వాళ్ళు లాలా లజపతి రాయ్ కూడా ఆ వ్యవస్థాపకుల్లో ఒక సభ్యుడు అనమాట. అలాగే 1928 సైమన్ కమిషన్ గోబ్యాక్ అనే నినాదాలతో ఆందోళన చేపట్టాడనమాట. అర్థమైందా? ఈ ఆందోళనలో, సైమన్ కమిషన్ ఆందోళనలో లాలా లజపతి రాయ్ లాఠీ దెబ్బలతో మరణించాడు. ఇది చాలా ఎక్కువ పోరాటానికి స్ఫూర్తిగా చెప్పవచ్చు. అంతకుముందు మితవాదులు ఏం చేసేవారు, ఏదైనా సమావేశాల ద్వారా, చర్చల ద్వారా అలాగ రిక్వెస్ట్ పద్ధతిలో వాళ్ళ వెనక వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండి జస్ట్ అలాగా వాళ్ళ యొక్క గోల్ని వినిపించుకునేవారు. బ్రిటిష్ వారు ఆ గోల్ వినేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఉద్యమ పథకంతో అతివాదులు ముందుకు వచ్చారో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి పోరాడారు. అందుకే లాలా లజపతి రాయ్ గారు సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతో పెద్ద ఉద్యమం చేపట్టాడనమాట. ఆ ఉద్యమంలో పోలీసు యొక్క లాఠీ దెబ్బలతో ఆయన మరణించడం జరిగింది. ఇది అతివాదుల్లో ఇంకా స్ఫూర్తిని, పోరాట పటిమని పెంచింది. ఎంతోమందికి ఒక మోటివేషన్ అయ్యారనమాట ఇతని మరణాంతరం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం అనమాట. సైమన్ నినాదాలతో చనిపోయిన అతివాదుల యొక్క వ్యక్తి ఎవరంటే మన లాలా లజపతి రాయ్ గారు. ఇంకా నెక్స్ట్ వన్ మనకి బాలగంగాధర తిలక్ గారు అన్నమాట. అయితే బాలగంగాధర తిలక్ ఈయన బిరుదులు ఏంటంటే లోకమాన్య, మరాఠా కేసరి, భారతదేశానికి మొకటం లేని రాజు. అర్థమైందా? బాలగంగాధర తిలక్ బిరుదులు ఏంటంటే లోకమాన్య, మరాఠా కేసరి, భారతదేశానికి మొకటం లేని రాజు. ఈయన కొన్ని పత్రికలు నడిపారు. ఈయన ఆంగ్ల పత్రిక మరాఠా అనే ఆంగ్ల పత్రిక. ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు. మరాఠా అనే పేరు మరాఠా పత్రిక అనుకోవచ్చు, కానీ మరాఠా అనే ఆంగ్ల పత్రికను, అలాగే కేసరి అనే మరాఠా పత్రికను ఈయన నడిపాడనమాట. ఇది గుర్తుంచుకోవాలి. బాలగంగాధర తిలక్ నడిపిన ఆంగ్ల పత్రిక పేరేంటంటే మరాఠా. అలాగే బాలగంగాధర తిలక్ నడిపిన మరాఠా పత్రిక పేరంటే కేసరి. నెక్స్ట్ ఈయన కొన్ని పుస్తకాలు కూడా రాశారు. ఏంటంటే అవి గీతా రహస్య, అలాగే ది ఆర్కిటిక్ ఓమ్ ఆఫ్ వేదాస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ది ఆర్కిటిక్ ఓమ్ ఆఫ్ వేదాస్ అనే బుక్ని బాలగంగాధర తిలక్ గారు రాశారు. అలాగే ఈయన ఇచ్చిన నినాదం ఏంటంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతానమాట. మొట్టమొదటిగా స్వరాజ్యం అనే పేరు ఎవరి నోటి వెంట వచ్చిందంటే దాదాబాయి నౌరోజీ అన్నాడనమాట. కానీ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానని నినాదం ఎవరిచ్చారంటే బాలగంగాధర తిలక్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈయన మన దేశంలో మొట్టమొదటిసారిగా గణేష్ ఉత్సవాలను
అలాగే శివాజీ ఉత్సవాలను ఈయనే ప్రారంభించాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు వినాయక చవితి జరుపుకుంటున్నాం కదా. మన దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గణేష్ ఉత్సవాలను స్టార్ట్ చేసింది బాలగంగాధర్ తిలక్ అనమాట. అలాగే శివాజీ ఉత్సవాలను కూడా. అయితే ఈయన 1916 ఏప్రిల్లో పూణేలో వందే మాతర హోమ్ రూల్ లీగ్ని ప్రారంభించాడు. హోమ్ రూల్ లీగ్ని మొట్టమొదటిగా ప్రారంభించింది అనిబెసెంట్ అయితే పూణేలో నాయకత్వం వహించింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే బిపిన్ చంద్రపాల్ గారు. బిపిన్ చంద్రపాల్ గారు యొక్క రచనలు ది సోల్ ఆఫ్ ఇండియా, అలాగే మెమరీస్ ఆఫ్ మై లైఫ్ అండ్ టైమ్స్. ఏంటి మెమరీస్ ఆఫ్ మై లైఫ్ అండ్ టైమ్స్ అనమాట. ఈయన స్థాపించిన పత్రికలు ఏంటంటే న్యూ ఇండియా, ది బెంగాలీ పబ్లిక్ ఒపీనియన్, ఇండిపెండెంట్, వందే మాతరం. చూడండి, వందే మాతరం అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోగలరా? వందే మాతరం సాంగ్ని రాసింది ఒకరు, అలాగే వందే మాతరం పత్రిక నడిపింది ఒకరు. వందే మాతరం పత్రిక అని ఇస్తే మీరు ఈ యొక్క బిపిన్ చంద్రపాల్ పేరు పెట్టాలి. అదే వందే మాతర గేయం అంటే బంకిం చంద్ర చటర్జీ గారు. ఇది అందరికీ మనకు తెలిసింది. అయితే ఈయన రాజకీయ గురువు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ అనమాట. బిపిన్ చంద్రపాల్ యొక్క రాజకీయ గురువు ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ. మితవాదులు అనమాట. మితవాదులు మనం చదువుకున్నాం కదా, ఈయన రాజకీయ గురువు. ఈయన 1907లో దేశద్రోహం కింద అరెస్ట్ అయిన తర్వాత ఈయన మితవాదిగా మారిపోయాడు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అతివాదులలో ఉంటూ మితవాదిగా మారిపోయిన వ్యక్తి ఎవరంటే బిపిన్ చంద్రపాల్. అలాగే దేశద్రోహం కింద అరెస్ట్ అయిన అతివాదుల వ్యక్తి ఎవరంటే బిపిన్ చంద్రపాల్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ హరిగోవింద ఘోష్. ఈయన్ని అతివాద పితామహుడు అని అంటారు. అలాగే యోగి గురువు అని కూడా పిలుస్తారనమాట. హరిగోవింద్ ఘోష్ని ఏమంటారు? అతివాదుల పితామహుడు అని అంటారు. ఈయన వందే మాతర గేయాన్ని ఇంగ్లీష్లో అనువదించాడనమాట. ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. వందే మాతర గేయాన్ని ట్రాన్స్లేట్ చేసాడు, అనువదించాడు. అందులోకి ఇంగ్లీష్లోకి. అయితే వందే మాతరం గేయాన్ని రాసింది బంకిం చంద్ర చటర్జీ గారు అనమాట. నెక్స్ట్ వన్, ఈయన 1916లో మితవాదుల మరియు అతివాదులలో కలిసిపోయారనమాట. అప్పుడు మనం ఫస్ట్ నేర్చుకుంది ఏంటంటే 1906లో మితవాదులు అతివాదులు విడిపోయారనమాట. అర్థమైందా? అలాగే మళ్ళీ మితవాదులు అతివాదులు ఎప్పుడు కలిసిపోయారంటే 1916లో మళ్ళీ కలిసిపోయారనమాట. లక్నో ఐఎన్సి సమావేశం, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం, లక్నో సమావేశంలో మితవాదులు అతివాదులు కలిసిపోయారనమాట మళ్ళీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు అతివాదులు కలిసిపోయారంటే లక్నో ఐఎన్సి సమావేశంలో అనమాట. ఇది పూర్తిగా అతివాదుల గురించి. ఇది చాలా చిన్న టాపిక్, కానీ ఎవరు ఏ నినాదాలు ఇచ్చారు, ఏ బుక్స్ రాశారు, ఏ పత్రికలు నడిపారు అనేది మితవాదులు అతివాదుల్లో చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? కాన్సెప్ట్ మితవాదులదే మీకు తెలుసు. శాంతిపరమైన చర్చల ద్వారానే మనకు స్వాతంత్రం లభిస్తుందని నమ్మారు. వీళ్ళు పోరాటాలు, యుద్ధాల వల్ల, ఉద్యమాల వల్ల, మనకి ప్రశ్నించడం వల్ల మనకి స్వాతంత్రం వస్తుందని అతివాదులు నమ్మారు. ఈ రెండింటి మధ్యన స్టేట్మెంట్ రూపంలో ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటికి మనకి మితవాదుల యుగం, అతివాదుల యుగం, గాంధీ యుగం పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో నేను 1885 నుండి 1947 వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఉద్యమాల యొక్క ఇయర్స్, అలాగే ముఖ్యమైన ఘట్టాలని మనం ఒక వీడియోగా చేసుకుంటే ఈ స్వాతంత్రోద్యమ చరిత్ర కంప్లీట్గా పూర్తవుతుందన్నమాట. సో ఇది మనం ఈరోజు టాపిక్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో మనం 1885 నుండి 1947 వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలో ఒక వీడియోగా నేను చేసి అప్లోడ్ చేస్తాను. దాంతో మనకి కంప్లీట్గా ఈ యొక్క టాపిక్ పూర్తవుతుంది. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకుని
నేను ఎలా చెప్తున్నానో ఇంకా నేను ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.